జగన్నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఈ జగత్తులో అనే నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళదే. అట్లాగే రాజకీయ నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళదే. బనకచెర్ల కట్టబోతున్నట్టు, ఆ కట్టడాన్ని ఆపడానికి తెలంగాణ ప్రయత్నిస్తున్నట్టు, తాను మాత్రం వాటిని తెగించి కట్టేయబోతున్నట్టు, తద్వారా అమరావతికే కాదు రాయలసీమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు కావాలి. ఆంధ్ర వాళ్ళు ఎట్లాగూ కట్టరని తెలుసు, కానీ కట్టని ప్రాజెక్టుని కట్టనీయకుండా ఆపుతున్నటువంటి మహాశక్తివంతుడిగా, తనంతటి శక్తివంతుడు ఇంకెవరూ లేరని ప్రొజెక్ట్ చేసుకోవడం రేవంత్ రెడ్డికి అవసరం. మరి ఇద్దరే నాటకాలు ఆడుతుంటే, ఇద్దరు కలిసి కేంద్రం మీదకు దోస్తుంటే, మరి కేంద్రం తన నాటకం తన ఆడాలి కదా. ఇద్దరిని ఇప్పుడు రమ్మంది, కూర్చోబెడుతుంది. నీ లెక్క ఏందా, నీ లెక్క ఏంటంటే చంద్రబాబు గారు ఇదిగో మా దగ్గర 200 టీఎంసీలు సముద్రంలో పోతానండి, మీ వ్యాప్ కోసోళ్ళు ఇచ్చారు నివేదిక అంటారు. అయినా ప్రాజెక్టులు అనేటటువంటిది అట్లా వాళ్ళు కనుక 200 సముద్రంలో పారబోసేయని వాడుకున్నట్టయితే మాకు కృష్ణలో నీళ్ళు ఇవ్వండి హక్కు అని అడుగుతారు. అక్కడ ఫిట్టింగ్ పెడతాడు రేవంత్ రెడ్డి. దానికి గనక ఒప్పుకుంటే కృష్ణా జలాల మీద హక్కులు కోల్పోతాం. ఇది రేవంత్ రెడ్డి వ్యూహం. రేవంత్ రెడ్డి అప్పుడు చంద్రబాబు ఏం ఒప్పుకోరు, ఈయన ముదిరే కదా. అట్లా కాదు, బనకచెర్ల పారబోసేయి, కృష్ణానది శాశ్వత హక్కులు అని చెప్తారు. ఇక్కడ నిలువురించిన మహాశక్తిగా రేవంత్ చెప్పుకుంటాడు. ఏమీ చేత కాలేదని బీఆర్ఎస్ చెప్తుంది రేపు పొద్దున. అదే సందర్భంలో బనకచెర్లకి సంబంధించి ఏ వివాదాలు లేకుండా కట్టబోతున్నాం అన్నట్టు ఇటు చంద్రబాబు చెప్తారు. ఇద్దరి మధ్యన కూర్చోబెట్టి మాట్లాడించి దాని సమస్య పరిష్కరిస్తామని కేంద్రం చెప్తుంది. ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అని రోజు పత్రికల్లో వార్తలు, టీవీలో డిబేట్లు నడుస్తుంది, కానీ ఏమీ జరగదు. ఎందుకని? దానికి భూమి లేదు, డబ్బులు లేవు, చేయడానికి ఏమీ లేదు. చేసేటప్పటికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. కనీసం 25-30 ఏళ్ళకి అవుతుందో లేదో తెలియదు. ఎప్పుడో అంజయ్ గారి టైంలో అనుకున్నటువంటి పోలవరం ఇప్పటికే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అది కూడా కేంద్రం డబ్బులు ఇస్తుంటే కొంచెం 4 అడుగులు ముందుకు నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ ప్రచార ఆర్భాటము లేదా ప్రజల అటెన్షన్ డైవర్షనల్ గేమ్ నడుస్తుంటుంది.